వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవనం 2.0. నేను మీ మాధురి. అసలు రిలేషన్షిప్ ఎలా ఉంటే హ్యాపీగా ఉంటారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా అనేది మనం డిస్కస్ చేద్దాం. అసలు ఇతర రిలేషన్షిప్లో ఉండాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఒక రిలేషన్షిప్లో ఒక అబ్బాయికి అందమైన అమ్మాయి దొరికిందనుకోండి, వాళ్ళ రిలేషన్షిప్ అంతే అందంగా ఉంటుంది అంటారా? లేదంటే ఒక అమ్మాయికి చాలా అందమైన అబ్బాయి దొరికాడు బాయ్ ఫ్రెండ్గా, ఆ అమ్మాయి ఆ రిలేషన్లో చాలా హ్యాపీగా ఉంటుందా? చెప్పండి. రిలేషన్షిప్ అంటే ఒక పర్ఫెక్ట్ అయిన పర్సన్ అండి, అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, అలాంటి వాళ్ళు దొరికారు, అప్పుడు రిలేషన్షిప్ బాగుంటుందా? కానీ పర్ఫెక్ట్ మనిషి దొరికారు అంటే ఆ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు అలా భ్రమపడుతూ ఉంటారు. ఎందుకు అంటే ప్రపంచంలో ఏ రిలేషన్షిప్లో కూడా ఏ పర్సన్ కూడా పర్ఫెక్ట్గా ఉండరు. ఎందుకంటే ప్రతి మనిషికి లోపాలు ఉంటాయి. వాటిని మనం యాక్సెప్ట్ చేస్తామా చేయకపోతామా ఒక రిలేషన్షిప్లో అనేది అది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫెక్ట్ పర్సన్ అనే వాళ్ళే ఉండరు. కానీ మనం అనుకుంటూ ఉంటాం మనం చూసిన వాళ్ళే పర్ఫెక్ట్ పర్సన్ అని చెప్పేసి. సో అలాంటి పర్సన్ దొరికితే నా రిలేషన్షిప్ సూపర్గా ఉంటుంది అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. లేదంటే రిలేషన్షిప్లో ఒక మంచి రిచ్ బాయ్ కానీ గర్ల్ కానీ దొరికారు. సో అలా రిచ్ బాయ్ కానీ గర్ల్ కానీ లేదు అంటే బాగా మంచి కనిపించే వాళ్ళు ఎవరైనా దొరికారంటే ఆ రిలేషన్ బాగుంటుందా? చెప్పండి. అసలు డబ్బు పెట్టి ప్రేమను కొనగలుగుతామా? డబ్బు ఉంది అంటే ప్రేమ ఆటోమేటిక్గా వచ్చేసి ఆ రిలేషన్ సూపర్గా ఉంటుందని మనం గ్యారంటీ ఇవ్వగలమా? ఇవ్వలేము. మరి అసలు ఇన్ని క్వాలిటీస్ ఉన్నా కానీ ఏది కూడా గ్యారంటీ లేదు రిలేషన్షిప్లో. మరి అసలు రిలేషన్షిప్ అంటే ఏంటి? ఎలాంటి వాళ్ళు దొరికితే మనం ఆనందంగా ఉంటాము అని ఆలోచిస్తున్నారా? అదే చెప్పబోతున్నానండి. నెక్స్ట్ పాయింట్ అదే అనమాట. ఎప్పుడైనా కానీ రిలేషన్షిప్లో అబ్బాయికి కానివ్వండి అమ్మాయికి కానివ్వండి రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యం. ఇద్దరూ కూడా ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అమ్మాయి అబ్బాయికి ఇవ్వాలి, అబ్బాయి కూడా అమ్మాయికి ఇవ్వాలి. ఇద్దరు మ్యూచువల్గా ఒకరికొకరు ఇచ్చుకున్నప్పుడు ఆ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. అలాంటి క్వాలిటీ ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి ఇద్దరూ కూడా ఒకరికొకరు చాలా నిజాయితీగా ఉండాలి. ఇది ఒక పాయింట్. ఇంకా ఉన్నాయండి, చెప్తున్నాను వినండి. బోర్ కొట్టింది అని అనుకోవద్దు, ఖచ్చితంగా వీడియో మొత్తం వినండి. ఇంకా ఎప్పుడైనా కానీ నీ వర్స్ట్ కేసులో కూడా నిన్ను అదే విధంగా యాక్సెప్ట్ చేయాలి. అంటే ఎప్పుడైతే నిన్ను ఫస్ట్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఏ క్వాలిటీస్ చూసైతే నిన్ను ఇష్టపడ్డారో అదే క్వాలిటీస్ నీ వర్స్ట్ కేసులో కూడా ఆ క్వాలిటీస్ నచ్చుతూనే ఉండాలి. ఇప్పుడు నీ పాజిబిలిటీ వర్స్ట్గా ఉంది కాబట్టి అప్పుడు నచ్చే ఇప్పుడు నచ్చకుండా పోయింది అంటే ఇంకా అది రిలేషన్షిప్ ఉండదు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అబ్బాయికి చాలా హై శాలరీ ఉంది, బాగున్నాడు, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి మీకు కావాల్సినవి అని మీరు ఇష్టపడారనుకోండి, ఏదో టైం బాగోక వాడు కర్మగాలి వాడికి ఏ జాబో పోయింది, అప్పుడు మీకు ఉన్న ప్రేమ అంతా తగ్గిపోతుందా? మీరు జాబ్ చూసి కాదు కదా, జాబ్ కూడా ఉంది, నాకు ఇది కూడా ఒక కావాలి అనే దానిలో మీరు ఇష్టపడ్డారు. కానీ అప్పుడు మిగతా క్వాలిటీస్ అన్నీ అలాగే ఉంటాయి కదా, ఒక్క జాబ్ పోయింది, పోతే ఏమైంది ఇంకోటి వస్తుంది, అలా అనమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. అలా అమ్మాయి విషయంలో అయినా అమ్మాయి కూడా మీరు జాబు అన్నీ మంచిగా మీకు తగ్గట్టుగా ఉన్నాయి అని చెప్పేసి ఇష్టపడ్డారనుకోండి, పోనీ అది లేదనుకోండి, అప్పుడు కూడా అంత వర్స్ట్ కేసులో కూడా మిమ్మల్ని మీకులాగానే ఇష్టపడాలన్నమాట. మిమ్మల్ని బాగా కేర్ చేయడం అంటే మీకు చిన్నది ఏది వచ్చినా కానీ వాళ్ళు కేరింగ్ చూపించారనుకోండి, వాళ్ళు పెద్దగా ఏం చేయాల్సిన పని లేదు, లక్షలు లక్షలు మీకు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, మీ డబ్బులు మీరు వాడుకున్నా కానీ ఇండివిజువాలిటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. సో మీరు వాడుకున్నా కానీ ఒక చిన్న కన్సర్న్ అనమాట, ఎలా ఉంది, తగ్గిందా, టాబ్లెట్స్ వేసుకున్నావా, ఈ చిన్న చిన్న పదాలు చాలు మనకి ఎంతో తృప్తిని ఇస్తాయన్నమాట, ఎంతో హ్యాపీనెస్ని ఇస్తాయి అనమాట. ఈ పని కూడా మీరు చేస్తూ ఉండాలి. మీ రిలేషన్షిప్ మంచిగా ఉండాలి అని అంటే ఇవి చేయకపోతే ఉండవా అని అంటే ఇవి చేస్తే ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవుతాయి అని చెప్పడమే నా ఫీలింగ్ అనమాట. ఇంకోటి కంఫర్ట్ జోన్ అనమాట. అంటే ఏ విషయమైనా మీరు వాళ్ళతో షేర్ చేసుకునే కంఫర్ట్ అనేది మీరు అబ్బాయి అమ్మాయికి ఇవ్వాలి, అమ్మాయి
అబ్బాయికి ఇవ్వాలి. నేను ఇద్దరి గురించి మ్యూచువల్ చెప్తున్నాను. ఏది కూడా ఒకరికి సంబంధించింది కాదు, ఒకళ్ళ పక్షాన్ని చెప్పడం లేదు. ఇద్దరు కూడా చేయాలి. ఇది ఇద్దరు చేసినప్పుడే ఆ రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఇంకోటి, ప్రతి దానిలోనూ ఎంకరేజ్మెంట్ అనమాట. అంటే ఒక మంచి పని చేస్తున్నాము, లేదంటే వాళ్ళు డెవలప్ అయ్యే పని ఏదైనా చేస్తున్నామని ఇద్దరు డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఇద్దరు కూడా ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా నువ్వు నా లైఫ్లో ఉండడము ఎంత గొప్ప అనేది సిచ్యువేషన్ దొరికినప్పుడల్లే వాళ్ళకి తెలియచేస్తూ ఉండాలి. చిన్న చిన్న కాంప్లిమెంట్స్ అనమాట. నిజంగా అది ఎంత శక్తినిస్తుందంటే, ఎంత టానిక్ లాగా పనిచేస్తుందంటే ఒక రిలేషన్షిప్కి. ఆ కంఫర్ట్ జోన్ ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో రహస్యాలు ఉండవన్నమాట. అర్థం చేసుకోగలుగుతారు అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట ఇద్దరికి. కాబట్టి దాపరికాలు ఉండవు. కాబట్టి అసలు రిలేషన్షిప్లో గొడవలు అనేవి ఉండవన్నమాట. ఇప్పుడే నేను చెప్పాను, అర్థం చేసుకోవడం. ప్రతి దానికి కూడా ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో ఆటోమేటిక్గా కంఫర్టు అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా ఏంటి అంటే, ఎక్స్పెక్టేషన్స్ మరీ ఎక్కువ పెట్టుకోకుండా ఎవరికి నచ్చినప్పుడు, ఎవరికి టైం ఉన్నప్పుడు వాళ్ళు ఇవన్నిటినీ కూడా ఫాలో అవ్వాలన్నమాట. అంటే వాళ్ళు చేస్తానే నేను చేస్తాను, నేను చేస్తేనే వాళ్ళు చేస్తాను, ఈగోకి ఎప్పుడైతే పోతామో అప్పుడు మళ్ళీ దెబ్బతినడం మొదలెడుతుంది అనమాట. అంటే 1-2 సార్లు చేసి చూడండి. అవతల వాళ్ళు కూడా చేయకుండా అటువైపు నుంచి ఎక్కువ సపోర్ట్ లేదనుకోండి, డిస్కస్ చేయండి. మెయిన్గా మిస్ అవుతుంది ఇదే రిలేషన్షిప్స్లో. మాట్లాడుకోవడం మానేస్తున్నారు. అది స్టేటస్లు పెట్టుకోవడాలు, సాడ్ సాంగులు పెట్టుకోవడాలు, ఈ సాడ్ మూమెంట్స్ని వేరే వాళ్ళతో పంచుకోవటాలు, అంటే వాళ్ళు ఇంకొక 10 మాటలు చెప్పేసి ఆ గొడవలో ఆర్జ్యం పోయటాలు, ఇలాంటివి కాకుండా మీకు మీరు అంత కంఫర్ట్ మీ ఇద్దరికి ఉన్నప్పుడు మీ ఇద్దరే కూర్చొని మీ సమస్యని మీరే పరిష్కారం చేసుకొని చూడండి. ఎంత బాగుంటుందో రిలేషన్షిప్. ఇలాంటి క్వాలిటీస్ ఎవరు దొరికినా కానీ, అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి, చచ్చినా వదులుకోకండి. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు దొరకడమే కష్టం. మీరేదో నక్క తోక తొక్కేయడం వల్ల మీ అదృష్టం బాగుండి ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీ లైఫ్లోకి దొరికి ఉంటే అసలు వదులుకోకండి, చచ్చినా వదులుకోకండి. ఇంకా వాళ్ళని చక్కగా కేరింగ్గా చూసుకోండి. ఇంకా మీ లైఫ్లో నుంచి ఎప్పటికీ వెళ్ళిపోకుండా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవన్నీ క్వాలిటీస్ ఉండేలాగా, ఎప్పటికీ ఉండేలాగా చూసుకోండి. ఇంకా మీ రిలేషన్షిప్ని బద్దలు కొట్టాలన్నా ఎవరు కూడా బద్దలు కొట్టలేరనమాట. ఎవరు మీ మధ్యలోకి రాలేరనమాట. మిమ్మల్ని డిస్ట్రాయ్ చేయలేరనమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి.